In the last class, we have discussed about the terminology of spherical mirror. Ante kada nana? How many terms are there in terminology of spherical mirror? 6 terms. Terms. In which how many points are there? 3 points. 3 points. How many lines are there? 1 line. How many distances are there? 2 distances. distances. Exactly, very good. What is the relation between radius of curvature and focal length? R is equal to 2f. F is equal to R by 2. very good beta. So these are very very crucial points to remember actually, terminology of spherical mirror అనేటువంటిది. ఓకే, సో ఇంకా కొంచెం డెప్త్ గా మనం అర్థం చేసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ నానా స్పెరికల్ మిర్రర్స్ కు సంబంధించి. ఓకే, స్పెరికల్ మిర్రర్ అయినా ఏ మిర్రర్ అయినా కూడా అది లైట్ ని రిఫ్లెక్ట్ చేయడం దాని బేసిక్ డ్యూటీ. రిఫ్లెక్ట్ చేస్తేనే దాన్ని మిర్రర్ అంటాం. సో ఈ రిఫ్లెక్షన్ అనేటువంటిది మనం చూపియాలన్నా, రిఫ్లెక్షన్ ను చూపించేటువంటి రే డయాగ్రామ్స్ డ్రా చేయాలన్నా, వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి ఏంటిది అది? రిఫ్లెక్షన్ కి సంబంధించిన డయాగ్రామ్ గీయాలంటే ఫస్ట్ మనకు మైండ్ లో ఒకటి రావాలి, నార్మల్. వెరీ గుడ్. నార్మల్ లేకుంటే మనం రిఫ్లెక్షన్ ను రిఫ్రాక్షన్ ను మనం అసలే ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి నార్మల్ ఎట్లా డ్రా చేయాలి అనేటువంటిది మనము చూసుకోవాలి నాన్న. ఓకే, సో నార్మల్స్ డ్రాన్ టు ఏ ప్లేన్ సర్ఫేస్. మామూలుగా ప్లేన్ సర్ఫేస్ కి నార్మల్ ఎట్లా డ్రా చేస్తాం నాన్న? ఇది ప్లేన్ సర్ఫేస్, డైరెక్ట్ గా ప్రొట్రాక్టర్ పెట్టి 90 degrees పెట్టేసి లైన్స్ గీస్తే ఇవి నార్మల్స్, అంతే కదా. ఇది ప్లేన్ సర్ఫేస్ కు మనం నార్మల్ గీసేటువంటి పద్ధతి. ఓకే, ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, నార్మల్స్ అనేటువంటివి ప్లేన్ సర్ఫేస్ కు ఎలా ఉంటాయి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానా. ఓకే, ఇప్పుడు ఈ ఎల్లో కలర్ది ప్లేన్ సర్ఫేస్. ఈ ప్లేన్ సర్ఫేస్ పైన నేను ఇట్లా టూత్ పిక్స్ పెట్టిన ఈ స్టిక్స్, ఇవి నార్మల్స్. యాక్చువల్గా సర్ఫేస్ ఎట్లున్నా చూడండి, ఇదంతా సర్ఫేస్. సర్ఫేస్ అంటే లైన్ కాదు, మనం ఫిగర్ లో లైన్ లాగా గీసినాం కానీ సర్ఫేస్ ఈజ్ ఎ ప్లేన్. ఈ ప్లేన్ కి ఈ విధంగా 90 degrees చేసుకుంటూ ఉంటే వీటిని నార్మల్స్ అని అంటాము. రైట్, ఓకేనా? ఇప్పుడు ఒక కాన్వెక్స్ సర్ఫేస్ కి నార్మల్స్ ఎట్లా డ్రా చేయాలి, ఐ మీన్ ఎలా ఉంటాయి యాక్చువల్గా నార్మల్స్? సి, దిస్ ఈస్ ద కాన్వెక్స్ సర్ఫేస్. కాన్వెక్స్ సర్ఫేస్ అంటే ఏంటి నాన్న? ఇగో ఇలా బల్జ్ అవుట్ అయి ఉన్నటువంటి సర్ఫేస్ ను మనం కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం. ఈ కాన్వెక్స్ సర్ఫేస్ పైన నార్మల్స్ అనేటువంటివి ఏమైపోయినాయి? ఇలా డైవర్జ్ అయిపోయినాయి, డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద నార్మల్స్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్, నార్మల్స్ ఆఫ్ కాన్వెక్స్ సర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు అదే ప్లేన్ సర్ఫేస్ ను ఇలా బెండ్ చేస్తే నార్మల్స్ అట్లా స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా. చూడండి, ప్లేన్ సర్ఫేస్ నార్మల్స్ ఎలా ఉన్నాయి. దీన్ని సడన్ గా బెండ్ చేసినాం అనుకో మనం, ఇలా అవి స్ప్రెడ్ అవుతా ఉంటాయి. ఓకే, సో ద నార్మల్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ డైవర్జ్డ్ ఫర్ ఏ కాన్వెక్స్ సర్ఫేస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది నార్మల్స్ ప్లేన్ సర్ఫేస్ కి కదా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఈ సర్ఫేస్ ని ఇలా బెండ్ చేస్తుంటే కాన్వెక్స్ సర్ఫేస్ అయిపోతుందా? ఇది అవుతుంది సార్. సో ఇలా కాన్వెక్స్ సర్ఫేస్ అయిపోతుంది. ఈ నార్మల్స్ ఏమైనాయి చూడండి, స్ప్రెడ్ అయినాయా కాలేదా? దూరం పోయినాయా లేదా? ఎస్, ఇగో ఇలా దిస్ ఈస్ ద ప్లేన్ సర్ఫేస్ అండ్ దిస్ ఈస్ ద కాన్వెక్స్ సర్ఫేస్. నార్మల్స్ ఆర్ డైవర్జింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు కాన్వెక్స్ సర్ఫేస్ కు నార్మల్స్ ఆ విధంగా డైవర్జ్ అయినాయి. ఎక్కడి నుంచి డైవర్జ్ అయినాయి మరి? ఇగో ఇలా ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అయినాయి. ఈ పర్టికులర్ పాయింట్ ఏంటిది? యాక్చువల్ గా ఇది ఒక స్పియర్ గా మనం భావించు. ఈ కాన్వెక్స్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకుంటే స్పియర్ లాగా వస్తుంది అన్నట్టు కదా. ఆ స్పియర్ యొక్క సెంటర్ అన్నట్టు అది. ఓకే, సో దట్ మీన్స్ కాన్వెక్స్ సర్ఫేస్
కి గీసినటువంటి నార్మల్స్ సెంటర్ నుంచి డైవర్జ్ అవుతాయి ఇలా. ఓకే, దట్ ఈస్ డైవర్జింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్ అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం కాన్కేవ్ సర్ఫేస్ కి ఎలా డ్రా చేయాలి? మంచిగా అబ్జర్వ్ చేయండి. కాన్కేవ్ సర్ఫేస్ ఏమైతుంది? కాన్కేవ్ సర్ఫేస్ ఏమైతుంది చూడండి నాన్న. లోపలికి బెండ్ చేసినాం అన్నట్టు ఇప్పుడు ఆ సర్ఫేస్ ని, అర్థమవుతుందా? సో ఇలా లోపలికి బెండ్ చేసినప్పుడు ఏమైతుంది? ఆ నార్మల్స్ అన్ని కన్వర్జ్ అవుతున్నాయి. నార్మల్స్ ఏమవుతున్నాయి? కన్వర్జ్ అవుతున్నాయి. సో నార్మల్స్ అన్ని ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. సో ఎలా అంటే ఇప్పుడు ఇలా, ఇప్పుడు నేను లోపలికి బెండ్ చేస్తాను, నార్మల్స్ అన్ని ఏమైతాయి బేట? కన్వర్జ్ అవుతుంది. దగ్గరికి కన్వర్జ్ అవుతున్నాయి కదా. సో దిస్ ఈస్ హౌ ద నార్మల్స్ ఆఫ్ ద కాన్కేవ్ సర్ఫేస్ కన్వర్జ్ టుగెదర్. సో ఇలా ఈ ఫిగర్ లో చూపించినట్టుగా నార్మల్స్ అన్ని కన్వర్జ్ అవుతున్నాయి. ఆల్ దీస్ నార్మల్స్ ఆర్ కన్వర్జింగ్ ఎట్ ఎ సింగిల్ పాయింట్. సో ఇలా ఉంటాయి కర్వ్డ్ సర్ఫేసెస్ కి నార్మల్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దెన్ మరి నార్మల్స్ ను మనం ఎట్లా డ్రా చేయాలి? ఒక కాన్కేవ్ మిర్రర్ ఇస్తా, ఆ కాన్కేవ్ మిర్రర్ ఇచ్చి ఒక పాయింట్ దగ్గర నార్మల్ గీయమని అంటే గీయగలుగుతామా? హౌ టు డ్రా ఏ నార్మల్ టు ద కర్వ్డ్ సర్ఫేసెస్, ఎలా డ్రా చేయగలుగుతాము? ఇప్పుడు ఇక్కడ మనము కాన్వెక్స్ సర్ఫేస్ కేమో ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అయిన నార్మల్స్ అన్నాం, కాన్కేవ్ సర్ఫేస్ కేమో ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయిన నార్మల్స్ అన్ని అని అన్నాం. మరి ఇవి డ్రా చేయడం ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేటువంటిది కనుక మనం చూసుకుంటే, సి ఇప్పుడు ఒక స్పెరికల్ మిర్రర్ ఇచ్చినాం నాన్న. ఆ స్పెరికల్ మిర్రర్ ఇది కాన్కేవ్ మిర్రరా కాన్వెక్స్ మిర్రరా చెప్పండి బేట? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్. ఎందుకు? కోటింగ్ ఎటువైపు ఉంది? కాన్వెక్స్. కన్వెక్స్ సైడ్ ఉంది కాబట్టి ఇది కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ పైన నేను ఇక్కడ ఒక పాయింట్ పెట్టిన, నాకు ఈ పాయింట్ దగ్గర నార్మల్ కావాలి, ఎట్లా డ్రా చేయాలి? ఎనీ ఐడియా? ఈ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేయాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా స్కేల్ పెడతా, ఇలా డ్రా చేస్తా. ఇప్పుడు దీన్ని నార్మల్ అంట. ఎలా డ్రా చేసిన దాన్ని నార్మల్ అని ఏమైనా ఐడెంటిఫై చేసిండ్రా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను ఆ పాయింట్ ను కలుపుకుంటే స్కేల్ పెట్టి గీస్తే అది నార్మల్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్కేల్ పెట్టి, స్కేల్ ఎవరెవరైనా కలిపింది? ఆ ఇచ్చిన పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను కలిపింది, దాని నుంచి ఒక లైన్ గీసిన, అయిపోయింది, దాన్ని నార్మల్ అన్నా. మరి అలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను ఆ పాయింట్ ను కలిపి గీసినటువంటి లైన్ ఆ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఈ కాన్కేవ్ మిర్రర్ కి నార్మల్ అవుతుంది అని ఎట్లా ప్రూవ్ చేయాలి? ఓకే, సో దట్ మీన్స్ వీ నీడ్ టు ప్రూవ్ దట్ the line joining that particular point with the center of curvature is a normal to that spherical mirror at that particular point అనేటువంటి దాన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి? ఓకేనా? చూద్దాం. ఓకే, సో ఇది నార్మల్. ఏ సర్ఫేస్ కు నార్మల్? ఇవి ప్లేన్ సర్ఫేస్ కు నార్మల్ అవి, అంతే కదా? ప్లేన్ సర్ఫేస్ కు నార్మల్ కాబట్టి ఇప్పుడు వీటిని కాన్వెక్స్ సర్ఫేస్ కు నార్మల్ గా మార్చడానికి ఆ ప్లేన్ సర్ఫేస్ ను ఇలా బెండ్ చేస్తే సరిపోయింది కదా, రైట్? ఇప్పుడు అవన్నీ అలా డైవర్జ్ అవుతానే ఆ పాయింట్ నుంచి అని అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆ ప్లేన్ సర్ఫేస్ మీద ఒక్క నార్మల్ తీసుకుంటున్నా. ఎన్ని నార్మల్ అవి? ఒక్క నార్మల్. ఈ ఒక్క నార్మల్ ను మనం ఆ ప్లేన్ సర్ఫేస్ ను బెండ్ చేస్తే ఏమైతుంది? ఇగో ప్లేన్ సర్ఫేస్ ను బెండ్ చేసినప్పుడు ఆ నార్మల్ అట్లున్నది, అంతే కదా? చూడండి, దాన్ని బెండ్ చేసిన నార్మల్ అట్లుంది. ఓకే, వేరే లొకేషన్లలో ఉన్నటువంటి నార్మల్స్ కొంచెం బెండ్ అయినాయి, ఇదేమో సెంటర్ దగ్గర తీసుకున్నా కాబట్టి అలా స్ట్రైట్ గా ఉంది. ఇప్పుడు ప్లేన్ సర్ఫేస్ ఎలా ఉంది దీనికి? యాక్చువల్ గా ప్లేన్ సర్ఫేస్ ఎలా ఉంది? అలా ఉంది. ద ప్లేన్ సర్ఫేస్ ఈస్ లైక్ దిస్ and this is the convex surface.
ఇప్పుడు ఈ ప్లేన్ సర్ఫేస్ ఈ కాన్వెక్స్ సర్ఫేస్ కి ఏం చేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ అంటే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. దిస్ పర్టికులర్ లైన్ ఈస్ జస్ట్ టచింగ్ ద కాన్వెక్స్ సర్ఫేస్. ఆ పర్టికులర్ పాయింట్ ఆ కాన్వెక్స్ సర్ఫేస్ ను ఒక పాయింట్ దగ్గర టచ్ చేసుకుంటా పోతుంది. టచ్ చేసుకుంటా పోయేటువంటి లైన్ ను మనం ఏమనాలన్నా టాంజెంట్ అనాలి. ఏమనాలి బేటా? టాంజెంట్. ఎస్, దిస్ లైన్ జస్ట్ టచెస్ ద కర్వ్డ్ సర్ఫేస్. అది ఒక స్పియర్ కావచ్చు, ఒక సర్కిల్ కావచ్చు, ఆర్ ఒక సెమీ సర్కిల్ కావచ్చు, ఒక హెమీ స్పియర్ కావచ్చు. దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తే ఆ లైన్ ను మనం ఏమంటాం అంటే టాంజెంట్ అని అంటాము. ఇప్పుడు ఈ టాంజెంట్ కు ఈ లైన్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది బేటా? 90 degrees. ఎస్, సో దట్ మీన్స్ నువ్వు ఈ సర్ఫేస్ కి, ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి ఈ పాయింట్ దగ్గర గీసిన నార్మల్ ఇదే పాయింట్ దగ్గర గీసిన టాంజెంట్ కు పర్పెండిక్యులర్ గా ఉంటది. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఒక కర్వ్డ్ సర్ఫేస్ కి ఒక పాయింట్ దగ్గర గీసినటువంటి నార్మల్ అదే పాయింట్ దగ్గర గీసిన టాంజెంట్ కు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటది. ఓకే, మరి ఈ నార్మల్, ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఈ నార్మల్ ఏ పాయింట్ నుంచి వచ్చింది నాన్న? కింద సెంటర్ నుంచి రాలేదా? ఓకే, సో దట్ మీన్స్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ కి ఒక పాయింట్ దగ్గర నువ్వు నార్మల్ గీయాలంటే ఆ పాయింట్ దగ్గర నుంచి డైరెక్ట్ ఎవరిని కలుపుకో? కింద సెంటర్ ని కలిపినాం. ఈ స్పెరికల్ మిర్రర్ లేదా ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ కు కలిపితే నార్మల్ అయిపోయింది ఇది. ఓకే, సో అలా ఇప్పుడు ఆ లైన్ వెంబడి మనం గీసినటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం నార్మల్ అన్నాము. ఇప్పుడు ఇక్కడ నీకు ఈ పిక్చర్ ని చూస్తే అర్థమయ్యేటువంటి విషయం ఏంటిదంటే ఒక కర్వ్డ్ సర్ఫేస్ కి ఒక పాయింట్ దగ్గర గీసేటువంటి నార్మల్ సింపుల్ గా ఆ పాయింట్ నుంచి సెంటర్ కు కలుపుకుంటూ ఒక లైన్ గీస్తే అదే నార్మల్ అవుతుంది. అది ఎట్లా ప్రూవ్ చేసినాం మనము? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ ని గీస్తే ఆ టాంజెంట్ ఎవరికి? నార్మల్ కు పర్పెండిక్యులర్ గా ఉంటది. కాబట్టి దట్ పర్టికులర్ లైన్ ఈజ్ నార్మల్ ఫర్ బోత్ దిస్ టాంజెంట్ అండ్ దిస్ కర్వ్డ్ సర్ఫేస్. మరి ఇది మనం గీస్తే ఇంట్రెస్టింగ్ గా ఈ పాయింట్ ఎవరిని కలుపుతాంది? సెంటర్ ని కలుపుతాంది. కాబట్టి సెంటర్ ని కలిపి గీస్తే నార్మల్ అయిపోతుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద డ్రాయింగ్ ఆఫ్ నార్మల్ టు ఏ కాన్వెక్స్ సర్ఫేస్. అట్లనే ఇప్పుడు కాన్కేవ్ సర్ఫేస్ కూడా చూడండి. ఇది ప్లేన్ సర్ఫేస్, దాని నార్మల్ అది. ఓకే, ఇప్పుడు కాన్కేవ్ సర్ఫేస్ కి అలా అయింది నార్మల్. చూడండి నాన్న మంచిగా, ప్లేన్ సర్ఫేస్ ను బెండ్ చేస్తే కాన్కేవ్ సర్ఫేస్ అయింది. ఆ కాన్కేవ్ సర్ఫేస్ యొక్క సెంటర్ దగ్గర నార్మల్ అనేటువంటిది కన్వర్జ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ ద ఏమనాలి ఈ లైన్ చెప్పండి నాన్న? టాంజెంట్. వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. సో దిస్ టాంజెంట్, ఈ టాంజెంట్ ఆ లైన్ కు 90 డిగ్రీస్ ఉన్నది కాబట్టి దాని వెంబడి మనం ఒక లైన్ గీస్తే దట్ విల్ బి ద నార్మల్. అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి నార్మల్ ఎక్కంచిపోయిందంటే మళ్ళీ ఈ పాయింట్ నుండి ఎవరిని కలిపినాం? సెంటర్ ను కలిపినాం. ఆ కలిపే లైన్ నార్మల్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? లెట్ us try to understand further. ఇంకా కొంచెం డెప్త్ గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే బేటా? ఎస్. ఇప్పుడు నేను ఒక స్పెరికల్ మిర్రర్ కి నార్మల్ ఎట్లా డ్రా చేయాలి? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ అండ్ వాట్ ఈస్ ద మెకానిజం ఫర్ డ్రాయింగ్ ద నార్మల్ టు ఏ స్పెరికల్ మిర్రర్? ఓకే, ఈ స్పెరికల్ మిర్రర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఒక స్పియర్ నుంచి వచ్చిందని తెలుసు కదా మనకు. ఓకేనా? సో ద స్పెరికల్ మిర్రర్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ స్పియర్. దిస్ ఈస్ ద హాలో స్పియర్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఆ స్పియర్ మీద ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఆ స్పియర్ మీద ఒక పాయింట్ తీసుకొని నేను అక్కడ నార్మల్ గీయాలంటే ఇప్పుడు మనకు లాజిక్ తెలుసు. ఏం చేయాలి చెప్పండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డ్రా చేయాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను పట్టుకొని ఆ పాయింట్ ను పట్టుకొని రెండింటిని కంబైన్ చేసుకుంటూ గీస్తే నార్మల్ అవుతుంది. దాన్ని నేను విజువలైజ్ చేపిస్తాను మీకు ఇప్పుడు. ఎట్లా ఆ రెండింటిని కలుపుకుంటా గీసేటువంటి లైన్ అనేటువంటిది నార్మల్ అవుతుందో విజువలైజ్ చేపిస్తా చూడండి. ఓకే,
సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం డ్రా చేయాలి, టాంజెంట్ డ్రా చేయాలి. టాంజెంట్ డ్రా చేయాలంటే ఏం చేయాలి, ఒక స్కేల్ పెట్టాలి. అలా టాంజెంట్ దాన్ని టచ్ చేసుకుంటూ స్కేల్ పెట్టి అలా డ్రా చేస్తే దట్ ఈస్ వాట్ వి కాల్ టాంజెంట్. దాన్ని ఏమనాలి బేటా, టాంజెంట్. ఓకే. సో టాంజెంట్ ఎలా కనిపిస్తుంది మనకు అంటే ఇలా అనిపిస్తుంది. దిస్ ఈస్ ద టాంజెంట్. జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తారు చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ టాంజెంట్ దగ్గర ఈ టాంజెంట్ కు ఈ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అది నార్మల్ అవుతుంది తెలుసు కదా మనకి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో మరి అక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఎట్లా గీయాలి, ప్రొట్రాక్టర్ పెట్టాలి అంతే కదరా. ప్రొట్రాక్టర్ పెట్టి ఏం చేయాలి, పాయింట్ ఎక్కడ పెట్టాలి, 90 degrees. 90 degrees దగ్గర ఇలా పాయింట్ పెడతాం. పాయింట్ పెట్టేసి ప్రొట్రాక్టర్ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసేసి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పాయింట్ మనం 90 degrees తో తీసుకున్నటువంటి పాయింట్ ఈ రెండింటిని కలిపి ఏం చేయాలి, స్కేల్ పెట్టాలి. పెట్టి ఏం చేయాలి, లైన్ డ్రా చేయాలి. లైన్ డ్రా చేస్తే ఇంట్రెస్టింగ్ ఆ లైన్ ఎక్కడి నుంచి పోతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ స్పెరికల్ మిర్రర్ కు నువ్వు నార్మల్ గీయాలన్నా ప్రతి కాడ ఇట టాంజెంట్ పెట్టి 90 degrees పెట్టి డ్రా చేయాల్సిన అవసరం ఉన్నదా, ఉందా బేట? లేదు. డైరెక్ట్ ఏం చేయాలి, ఆ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను కలిపి స్కేల్ పెట్టి డ్రా చేస్తే నార్మల్ అయిపోతుంది. అందుకే నేను ఇంతకుముందు మీకు చూపించినప్పుడు డైరెక్ట్ స్కేల్ పెట్టి తీసేసిన. సో దిస్ ఈస్ హౌ వి డ్రా ద నార్మల్ ఫర్ ఏ స్పెరికల్ మిర్రర్ ఆర్ ఏ కర్వ్డ్ మిర్రర్ ఆర్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ పాయింట్ కి ఈ కాన్కేవ్ మిర్రర్ పైన మనం తీసుకున్నటువంటి ఈ పాయింట్ కి మనం నార్మల్ ఎలా డ్రా చేస్తామంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చేయాలిగా, ఆ పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని మనం కలిపి ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేస్తే దిస్ ఈజ్ నార్మల్. గుర్తుపెట్టుకోండి బిడ్డ, స్పెరికల్ మిర్రర్ కి నార్మల్ డ్రా చేసేటప్పుడు ఆ పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను కలిపే గీస్తాము, కానీ ఆ లైన్ ఇక్కడ దాకా కంటిన్యూ చెయ్యము. జస్ట్ నార్మల్ అంటే నార్మల్ కొంతవరకే డ్రా చేస్తాము, మళ్ళా కలిపి ఇంత దాకా డ్రా చేయవలసిన అవసరం లేదు. కానీ ద లాజిక్ బిహైండ్ దిస్ ఈస్ టు కనెక్ట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆన్ ద మిర్రర్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. అట్లా పెట్టే గీయాలి, కానీ ఇక్కడ దాకా గీయవలసిన అవసరం లేదు. దిస్ ఈస్ ద నార్మల్. అర్థమైందా? ఒక స్పెరికల్ సర్ఫేస్ కి నార్మల్ డ్రా చేయడం అనేటువంటిది చాలా సింపుల్ టాస్క్. ఒకటే విషయం మైండ్ లో పెట్టుకోవాలి, దాని పాయింట్ ను స్పెరికల్ మిర్రర్ మీద ఇచ్చినటువంటి పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను కలుపుకుంటే గీస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇప్పటిదాకా మనం కాన్కేవ్ మిర్రర్ యొక్క నార్మల్ డ్రా చేసినాం. అప్పుడు ఏం చేసినాము, ఎట్లా చేసినాము, హౌ టు డ్రా దిస్ నార్మల్, ఐడెంటిఫై ద పాయింట్ at which we need to draw the normal to a spherical mirror and draw a line joining the point and center of curvature. ఇప్పుడు ఇదే మిర్రర్ రా, కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్. ఏ మిర్రర్ అయినా స్పెరికల్ మిర్రర్ అనగానే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, పోలు, ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ కాన్వెక్స్ మిర్రర్ కూడా నేను ఒక పాయింట్ తీసుకొని నార్మల్ గీయాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను కలిపి స్కేల్ పెట్టాలి ఫస్ట్. ఓకే, పెట్టి లైన్ డ్రా చేస్తే దిస్ ఈస్ ద నార్మల్. ఆ నార్మల్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిందా, నో నీడ్, రావాల్సినటువంటి అవసరం లేదు. దిస్ ఈస్ హౌ వి డ్రా ద నార్మల్ ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఐడెంటిఫై ద పాయింట్ ఎట్ విచ్ వి నీడ్ టు డ్రా ద నార్మల్ టు ఏ స్పెరికల్ మిర్రర్ and draw a line joining the point and the center of curvature. ఇది నార్మల్ డ్రా చేసేటువంటి పద్ధతి. ఇప్పుడు ఇలా ఒక లైట్ రే వచ్చేసి ఆ కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇక్కడ కనిపించే మిర్రర్ ఏం మిర్రర్ బేటా, కాన్కేవ్. కాన్కేవ్ మిర్రర్ పైన ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక లైట్ రే వచ్చి అలా ఇన్సిడెంట్ అయింది. మరి ఈ లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ ఆ లైట్ రేను ఏం చేస్తుంది,
రిఫ్లెక్ట్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. మరి రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ రే ఎట్లా పోవాలి? ఎట్లనో ఒకట్లా పోవాలి కదా. ఎట్లనో ఒకట్లా పోతుందా, ఏదైనా రూల్ ప్రకారం పోతుందా? ఒక రూల్ ప్రకారం పోతుంది. ఏంటిదా రూలు అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలవాలి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు నీకు ఎవరు తెలవాలి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలవాలి కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలిస్తే ఈక్వల్ గా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ తీసుకుంటాం. మరి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలవాలని అంటే నీకు ఎవరు కావాలి? నార్మల్ కావాలి. నార్మల్ కావాలి. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర నువ్వేం గీయాలి? నార్మల్ నార్మల్ ఎట్లా గీయాలని ఇప్పుడే చూసుకున్నాం కదా మనం. స్కేల్ ఆ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కలుపుకుంటా స్కేల్ పెట్టాలి. పెట్టేసి చిన్న నార్మల్ గీయాలి. ఓకే, తీసేస్తాం. ఇప్పుడు యాంగిల్ మెజర్ చేయాలి. ఎవరెవరికి మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలి? ఈ ఇన్సిడెంట్ రేకు ఈ నార్మల్ కు మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలంటే మనకి ఎవరు కావాలి? ప్రొట్రాక్టర్ కావాలి. సో ప్రొట్రాక్టర్ ఇలా పెడితే పెట్టేటప్పుడు కూడా ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న? నార్మల్ కి 0 మ్యాచ్ కావాలి. నార్మల్ కి 0 మ్యాచ్ కావాలి. యాంగిల్ ఈ నార్మల్ నుంచి ఇటు మెజర్ చేయాలి. సో ఎంత ఉన్నది? 10, 20, 30, 40 తర్వాత 1, 2 ఉన్నది. 42 డిగ్రీస్ ఉన్నది. ఎంత ఉన్నది? 42 degrees. 42 డిగ్రీస్ ఇన్సిడెంట్ యాంగిల్ ఉన్నది. మరి 42 డిగ్రీస్ ఇన్సిడెంట్ యాంగిల్ ఉన్నప్పుడు రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా ఎంత ఉండాలి? 42 degrees. సో అది ఎటు పెట్టాలి మరి? ప్రొట్రాక్టర్ ను అక్కడికి వెళ్ళి తీసి ఇటుకెళ్ళి పెట్టాలి. పెట్టి మళ్ళీ 0, దిస్ ఈస్ ద 0. ఓకే, ఇటు నుంచి మెజర్ చేయాలి. 10, 20, 30, 40 తర్వాత 42 దగ్గర మనం ఒక పాయింట్ పెట్టాలి. ఇలా 42 దగ్గర ఒక పాయింట్ పెట్టి ఆ ప్రొట్రాక్టర్ తీసేసి ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ను ఇప్పుడు మనం పెట్టినటువంటి పాయింట్ ని కలుపుకుంటే ఎవరు పెట్టాలి? స్కేల్ పెట్టి ఇలా డ్రా చేయాలి. దిస్ విల్ బి ద రిఫ్లెక్టెడ్ రే. అర్థమైందా? ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేను మనము ఏ రూల్ ప్రకారంగా గీసినాము? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారంగా గీసినాము. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారంగా మనము ఒక ఇన్సిడెంట్ రేకు రిఫ్లెక్టెడ్ రేను గీసినాము. వెదర్ ఇట్ ఈస్ ఎ ప్లేన్ సర్ఫేస్ ఆర్ ఏ కర్వ్డ్ సర్ఫేస్, రిఫ్లెక్షన్ అనేటువంటిది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ను ఫాలో కావాలి. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కు ఈక్వల్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు కూడా 42 డిగ్రీసే ఉన్నాయి. సో ఇలా ప్రతి సందర్భం లోపల ఒక స్పెరికల్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేను మనం రిఫ్లెక్టెడ్ రే గీయడానికి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనం వాడుకుంటాము.